బడ్జెట్లో కేంద్ర బడ్జెట్కి సంబంధించింది కంటిన్యూషన్ క్లాసెస్. ఇది సెకండ్ క్లాస్, సెకండ్ వీడియో కూడా అనుకోవచ్చు. అయితే ఈ బడ్జెట్ స్పీచ్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈసారి బడ్జెట్ స్పీచ్ బాగా లోతుగా మనం గమనిస్తే చాలా విషయాలు అర్థమవుతుంది. రానున్న రోజుల్లో తెలంగాణ ఎకానమీ మీద కానీ ఇండియన్ ఎకానమీ రిలేటెడ్, ఎస్పెషల్లీ ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ చాలా అంశాలు చేంజ్ అవుతుంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ కూడా ఎందుకంటున్నా అంటే ఈ యూనియన్ బడ్జెట్ని బేస్ చేసుకొని రాష్ట్రాల్లో ఉండే బడ్జెట్ని తయారు చేస్తారన్నమాట. అందుకనే మనకు పర్ఫెక్ట్గా కనుక యూనియన్ బడ్జెట్ కనుక బాగా అర్థమైతే స్టేట్ బడ్జెట్ కూడా బాగా అర్థమవుతుంది. స్పీచెస్లో కనుక గమనిస్తే యూనియన్ బడ్జెట్ స్పీచ్లో నిర్మలా సీతారామన్ 10 బ్రాడ్ ఏరియాస్ అని చెప్తుంది. అంటే ఒక 10 విశాలమైన అంశాలు ఉన్నాయి ఈ బడ్జెట్లో. ఆ 10 బ్రాడ్ ఏరియాస్ దేని ఆధారంగా ఉన్నాయి అంటే గరీబ్, యూత్, అన్నదాత, నారి అని బడ్జెట్లో మెన్షన్ చేస్తారు. గరీబ్ అంటే పూర్ అన్నట్టు, అంటే పేదరికంలో ఉన్నవారిని. యూత్ అంటే యువకుడు, ఏజీ సటన్గా యూత్ ఏజీ 18 ఇయర్స్ నుంచి 35 వరకు తీసుకుంటూ ఉంటారు. అన్నదాత అంటే రైతు, ఫార్మర్స్ అంటాం మనం. నారీ అంటే ఉమెన్, మహిళలు. అంటే ఇప్పుడు మనం చెప్పబోయే 10 బ్రాడ్ ఏరియాస్ రైతులను, యువకులను, మహిళలను, పేదవారిని దృష్టిలో పెట్టుకొని మేము చెప్తాము అని అంటుంది. అయితే మనకి ఎగ్జామ్లో ఎట్లా అడుగుతారు అంటే బడ్జెట్లో ప్రకటించిన విధంగా ఈ కింది వాటిలో 10 బ్రాడ్ ఏరియాస్లో సరి అయినది ఏది, సరి కానిది ఏది అని అడగవచ్చు. యాక్చువల్గా మీరు 2025-26 బడ్జెట్ని కనుక గమనిస్తే ఒక విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏ విషయం అంటే ఈ బడ్జెట్ చాలా లోతుగా ఉన్నది, చాలా బ్రాడ్గా ఉన్నది, చాలా ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది. ఏదో బడ్జెట్ అంటే న్యూస్ పేపర్ చదివినట్టు, వార్తలు చదివినట్టు విలేకరు కాదు. సబ్జెక్ట్ని మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఫస్ట్ ఏరియా ఏం చెప్తుంది అంటే స్పర్రింగ్ అగ్రికల్చర్ గ్రోత్ అండ్ ప్రొడక్షన్ అని చెప్తుంది. స్పర్రింగ్ అగ్రికల్చర్ గ్రోత్ అండ్ ప్రొడక్టివిటీ అంటే వ్యవసాయం వృద్ధిని మరియు ఉత్పాదకతను ప్రోత్సహించడం. వ్యవసాయ వృద్ధిని మరియు ఉత్పాదకతను ప్రోత్సహించడం అనేది ఒక బ్రాడ్ ఏరియా. దీన్ని కనుక మనం విశ్లేషిస్తే అగ్రికల్చర్ గ్రోత్ అంటున్నారు. అంటే వ్యవసాయ వృద్ధి. వ్యవసాయ వృద్ధి అంటే ఏంటి? 2024-2025 ఆర్థిక సంవత్సరంలో కంటే 25-26 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ వృద్ధి రేటు పెరగాలి. అంటే అగ్రికల్చర్ గ్రోత్ పెరగాలి అని అర్థం. అగ్రికల్చర్ గ్రోత్ ఒకటే కాదు, ప్రొడక్టివిటీ కూడా పెరగాలి, ఉత్పాదకత కూడా పెరగాలి. అంటే వ్యవసాయ రంగానికి 2025-26 బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వచ్చారు. ఒక బ్రాడ్ ఏరియాస్లో చెప్పడం అనేది జరిగింది. అంటే దీన్ని బట్టి కనుక మనం అబ్జర్వ్ చేస్తే అగ్రికల్చర్ రిలేటెడ్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తుందంటే అగ్రికల్చర్ రిలేటెడ్ కొత్త స్కీమ్స్ లాంచ్ చేసిన, పాత స్కీమ్స్ ఉన్న, ప్రొడక్టివిటీ అంటే వివిధ రకాల ఉత్పాదకత, అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రొడక్టివిటీ కూడా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో 2025-26 ఎగ్జామ్లో రావడానికి పాసిబిలిటీ ఉంది అని అర్థం. ఆ స్టేట్మెంట్ని కూడా అక్కడ కీవర్డ్ ఏంటి? అగ్రికల్చర్ గ్రోత్ అనేది కీవర్డ్, ప్రొడక్టివిటీ ఉత్పాదకత అనేది కీవర్డ్. ఈ ప్రొడక్షన్లో ఎట్లుంటుంది అంటే అగ్రికల్చర్లో ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదకత తెలుగులో, ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి. ఈ చాలా జాగ్రత్తగా ఉండాలి. సెకండ్ బ్రాడ్ ఏరియాస్ ఏం చెప్తుందంటే
బిల్డింగ్ రూరల్ ప్రాస్పెరిటీ అండ్ రీసైలెన్స్ అంటే గ్రామీణ ప్రాస్పెరిటీని, గ్రామీణ ప్రాంతంలో పూర్వ వైభవాన్ని తీసుకురావడం అని అర్థం. గ్రామీణ ప్రాంతంలో పూర్వ వైభవం తీసుకురావడం అంటే అర్థం ఏంటిది? ఇండియాలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ని బలోపేతం చేయడం అన్నట్టు. అంటే 2025-26లో కేంద్ర ప్రభుత్వం చేసే పనుల్లో గ్రామీణ ప్రాంతాన్ని బేస్ చేసుకొని స్కీమ్స్ని లాంచ్ చేస్తుందని అర్థం. ఇక్కడేమో బ్రాడ్ ఏరియాస్ అని ఉంటుంది, ఒక 10 ఏరియాస్, కానీ ఒక్కొక్క ఏరియా మీద డీటెయిల్గా ఉంటుంది. ఎందుకంటే ఈసారి మీరు ఎకానమీ ఎన్నో పుస్తకాలు అవసరం లేదు. 25-26 కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఇండియన్ ఎకానమీకి మీకు పర్ఫెక్ట్గా కనుక బడ్జెట్ అనాలసిస్ సర్వే కనుక అర్థమైంది అనుకోండి, మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో 80% ఆఫ్ ది అనాలసిస్ కవర్ అయిపోయినట్టేనండి. ఈ అప్లికేషన్స్ అన్ని టాపిక్కి మనం యాడ్ చేసుకోగలగాలి. అన్ని టాపిక్ కనుక యాడ్ చేసుకోగలిగితే ఈజీ. మన ఈ పృథ్వీ స్టడీ సర్కిల్ పిఎస్సి అఫీషియల్ ఛానల్లో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు పంపించండి. ఇక్కడ మీకు కరెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రీగా దొరుకుతాయి. రూపాయి కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. రైట్. థర్డ్ వన్, టేకింగ్ ఎవ్రీవన్ టుగెదర్ ఆన్ ఇంక్లూజివ్ గ్రోత్ పాత్. టేకింగ్ ఎవ్రీవన్ టుగెదర్ ఆన్ ఇంక్లూజివ్ గ్రోత్ పాత్ అంటే అర్థం ఏంటిది? ప్రతి ఒక్క వ్యక్తులను కూడా ఇంక్లూజివ్ వృద్ధిలో భాగస్వామ్యం చేయడం. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే అర్థమైంది? ఎక్కడైనా పదం మీకు ఇంక్లూజివ్ అని కనిపించిందంటే ఆ ఇంక్లూజివ్లో ఉన్నది ఏంటంటే ఉమెన్, పూర్, డిఫరెంట్ కమ్యూనిటీస్, ఫార్మర్స్, ట్రాన్స్జెండర్స్, వీళ్ళందరూ కూడా ఇంక్లూజివ్లో ఉంటారని అర్థం. ఆ ఇంక్లూజివ్ గ్రోత్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అని అంటున్నాడు. ఇది ఒక బ్రాడ్ ఏరియా. 4వ అంశం ఏంటంటే బూస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫర్దర్ మేకింగ్ ఇన్ ఇండియా. బూస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫర్దర్ మేక్ ఇన్ ఇండియా అంటే తయారీ రంగాన్ని బలోపేతం చేయాలని అర్థం. తయారీ రంగాన్ని బలోపేతం చేయడం అంటే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ని ఇంకా మనము డెవలప్ చేయడం అని అర్థం. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ని ఇంకా డెవలప్ చేయడం. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేక్ ఇన్ ఇండియా స్కీమ్ అని 2014లో లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ని మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగవచ్చు. ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా బలోపేతం చేయాలి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంని బలోపేతం చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని డెవలప్ చేయాలి. కాబట్టి మనకు క్వశ్చన్ ఎట్లా అడగవచ్చు అంటే కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ విచ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అబౌట్ మేక్ ఇన్ ఇండియా స్కీమ్ అని అడగవచ్చు. మేక్ ఇన్ ఇండియా స్కీమ్ గురించి కింది వాటిలో సరి అయినది ఏది, సరి కానిది ఏంది అని కూడా అడగవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఇది 4వ బ్రాడ్ ఏరియాస్ కిందకి మనం దీన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. 5వ బ్రాడ్ ఏరియాస్ అంటే సపోర్టింగ్ ఎంఎస్ఎంఈ అంటున్నాడు. ఎంఎస్ఎంఈ అబ్రివేషన్ అంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్. నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్పెషల్గా సెకండ్ టర్మ్ 2019 నుంచి ఎంఎస్ఎంఈ రంగానికి బాగా ప్రాధాన్యత ఇస్తుంది. ఎంఎస్ఎంఈ రంగానికి బాగా ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి సపోర్టింగ్ ఎంఎస్ఎంఈ ఏరియాస్ అంటుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అంశం. ఇండస్ట్రీ కిందికి వస్తుంది ఎంఎస్ఎంఈ. ఎంఎస్ఎంఈకి సంబంధించిన పోర్టల్ కానీ లేదంటే దాంట్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ కానీ అవి మనం బాగా చదవగలగాలి. వాటికి సంబంధించిన ఏరియాస్ కనుక మనం గమనిస్తే మనకి ఎగ్జామ్లో రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక 7వ బ్రాడ్ ఏరియాస్ ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్,
ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్, ఎకానమీ అండ్ ఇన్నోవేషన్. ఇది ఒక బ్రాడ్ ఏరియా. అంటే ప్రజల మీద పెట్టుబడి పెట్టాలి, ఎకానమీ మీద పెట్టుబడి పెట్టాలి, ఇన్నోవేషన్స్ మీద కూడా పెట్టుబడి పెట్టాలి. ఇన్నోవేషన్స్ అంటే ఇంగ్లీష్లో ఇన్నోవేషన్స్ అంటారు, తెలుగులో వినూతనమైన ఏరియా అంటారు. ఈ వినూతనమైన ఏరియా మీద పెట్టాలి. తర్వాత మనం ముందు వెళ్తూ ఉంటే బడ్జెట్లో ఈ మూడింటి మీద కూడా మనం మాట్లాడతాం. ప్రజలపై పెట్టుబడి పెట్టే విధానం ఏ విధంగా ఉన్నది ప్రభుత్వాన్ని, ఎకానమీలో పెట్టుబడి పెట్టే విధానం ఏ విధంగా ఉన్నది, ఇన్నోవేషన్స్ మీద కూడా ప్రభుత్వం ఏ విధంగా పెట్టుబడి పెడుతుందనే విధం కూడా మనకు తెలుస్తుంది. ఇది ఒకటే కాదు, 8th వన్ కనుక గమనిస్తే సెక్యూరింగ్ ఎనర్జీ సప్లైస్ అంటారు. సెక్యూరింగ్ ఎనర్జీ సప్లైస్ అంటే మనం శక్తి సప్లైస్, ఎనర్జీ అంటే శక్తి వనరులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే ఎస్పెషల్గా కనుక గమనిస్తే ఎనర్జీలో బ్రాడ్ ఏరియాస్ రెండు రకాలు ఉంటాయి ఎనర్జీస్. ఒకటి కన్వెన్షనల్ ఎనర్జీ, రెండోది నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ. అంటే సాంప్రదాయబద్ధమైన శక్తి వనరులు ఉన్నాయి, సాంప్రదాయం కాని శక్తి వనరులు ఉన్నాయి. సాంప్రదాయబద్ధమైన శక్తి వనరులు అంటే సాంప్రదాయబద్ధమైన కాని వనరుల మీద మనం దృష్టి పెట్టాలని అర్థం. అందుకనే మనకు బడ్జెట్లో కూడా ఎనర్జీ మీద డీటెయిల్గా చెప్పడం అనేది జరుగుతుంది. 9వ అంశము ప్రమోటింగ్ ఎక్స్పోర్ట్స్. ఎక్స్పోర్ట్లని మనం ప్రోత్సహించాలి, ఎగుమతులను ప్రోత్సహించాలి. అంటే మన దేశంలో ఉత్పత్తి చేసి వేరే దేశానికి, వేరే ప్రాంతానికి మనం ఎక్స్పోర్ట్ చేసే వాటిని కనుక ప్రోత్సహిస్తే ఎకానమీ డెవలప్ అవుతుంది అని చెప్తున్నారు. 10వది కనుక గమనిస్తే నర్చరింగ్ ఇన్నోవేషన్ అంటారు. నర్చరింగ్ ఇన్నోవేషన్ అంటే అర్థం ఇన్నోవేషన్ని మనం డెవలప్ చేపించగలగాలి, ఇన్నోవేషన్ని మనం ప్రోత్సహించాలి. ఇవి టోటల్గా 10 బ్రాడ్ ఏరియాస్. దయచేసి 10 బ్రాడ్ ఏరియాస్ని మీరు బట్టి పట్టొద్దు. మీరు ముందల బడ్జెట్ వెళ్ళే కొద్దీ కనుక డీటెయిల్గా చదువుతున్నారనుకోండి, ఆ ముందల బడ్జెట్ వెళ్తూ ఉన్నప్పుడు ఈ హెడ్లైన్స్ ఉంటాయి ఆటోమేటిక్గా. కాబట్టి బడ్జెట్ మొత్తం చదివిన తర్వాత ఎలాగ వచ్చేస్తాయి. స్టార్టింగ్లోనే దీన్ని గుర్తుపెట్టుకోవడం కనుక గమనిస్తే మనం బట్టి పట్టినట్లయితుంది. అయితే ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అని అడిగేటప్పుడు ఎకానమీలో ఎప్పుడైనా ఆ వర్డ్ యొక్క మీనింగ్ మనకు తెలియాలి. ఇప్పుడు మీకు కొన్ని వర్డ్ యొక్క మీనింగ్ చెప్తాను ఇక్కడ. ఇప్పుడు ఇంక్లూజివ్ గ్రోత్ అనేది ఒక బ్రాడ్ పదం అన్నట్టు. సమ్మిళిత వృద్ధి అంటారు. ఆ సమ్మిళిత వృద్ధి అనే వర్డ్ ఉందా లేదా అనేది ఎకానమీలో వర్డ్ కమాండింగ్ బాగుండాలి. అగ్రికల్చర్ గ్రోత్ అంటాడు, ఇది బ్రాడ్ వర్డ్. అగ్రికల్చర్ గ్రోత్ అంటే అగ్రికల్చర్లో ఉన్న వివిధ రకాల పంటల వృద్ధి, అంటే గతంలో కంటే ఇప్పుడు ఆ పంటల వృద్ధి రేటు పెరగాలి, అది బ్రాడ్ వర్డ్. ప్రొడక్టివిటీ అంటే వివిధ రకాల పంటలు, ఆయిల్ ఉండొచ్చు, అన్న ఉండొచ్చు, వివిధ రకాల పల్సెస్ ఉండొచ్చు, రైస్ ఉండొచ్చు. ఇవి అన్నీ కూడా ప్రొడక్టివిటీ పెంచాలి. ఇప్పుడు ప్రభుత్వం ప్రొడక్షన్ అనట్లేదు, నువ్వు ఎన్ని ఎకరాల్లో పెట్టినావు అనేది కాదు, ఎన్ని గంటలు చదివావు అనేది కాదు. చదివినంత వరకైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో పనికొచ్చి ఎగ్జామ్లో అడిగే ఏరియాస్ని మనం చదవగలిగితే చాలు. అందుకనే ఏదో సినిమాలో డైలాగ్ అంటారు, అన్నయ్య ఎప్పుడు వచ్చినావు అనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా, ప్రతిసారి క్లాస్ గట్లా ఉంటాయి. 10 గంటలు వర్క్ చేస్తే కానీ మనం గంట క్లాస్ పాట అని చెప్పలేము, అట్లా ఉంటాయి అవి. కాబట్టి జర జాగ్రత్త. ఇంకొక వర్డ్ మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా అనేది ఒక స్కీమ్ పేరు, అది 2014. మేక్ ఇన్ ఇండియా అంటే తయారీ రంగాన్ని ప్రోత్సహించడం అన్నట్టు. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక బ్రాడ్ వర్డ్, తయారీ రంగం అనేది ఒక బ్రాడ్ వర్డ్ అన్నట్టు. ఎంఎస్ఎంఈ అనేది కూడా ఒక బ్రాడ్ ఏరియా ఇండస్ట్రీలో. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ అంటారు. మైక్రోకి టర్నోవర్ ఎంత, ఇన్వెస్ట్మెంట్ ఎంత, పెట్టుబడి ఎంత, టర్నోవర్ ఎంత. స్మాల్కి పెట్టుబడి ఎంత, టర్నోవర్ ఎంత, లేదు అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత. మళ్ళీ
మీడియంకి టర్న్ ఓవర్ ఎంత, ఇన్వెస్ట్మెంట్ ఎంత, బ్రాడ్ అన్నట్టు. ఎంప్లాయ్మెంట్ అనేది కూడా బ్రాడ్ పదం, ఉపాధి ఎంప్లాయ్మెంట్ అనేది. ఇక ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్, ప్రజల్లో పెట్టుబడి పెట్టడము, ఎకానమీలో పెట్టుబడి పెట్టడము, ఇన్నోవేషన్లో పెట్టుబడి పెట్టడం అనేది కూడా బ్రాడ్ వర్డే. ఎనర్జీ సప్లై అనేది కూడా బ్రాడ్ వర్డే. ఎనర్జీ సప్లై, శక్తి వనరులు, శక్తి సప్లైస్ అంటే ఎనర్జీలో నీకు గతంలో మీకు చెప్పినట్టు 2 types ఆఫ్ మేజర్, రిన్యూవబుల్ ఎనర్జీ, నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ అని ఉంటుంది. వీటిలో న్యూక్లియర్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ఈవెన్ ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా వస్తున్నాయి, విండ్ ఎనర్జీ కూడా ఉన్నది. ఇవి బ్రాడ్ వర్డ్. ప్రమోటింగ్ ఎక్స్పోర్ట్ అనేది ఒక కీవర్డ్ అన్నట్టు. ఎగుమతులను ప్రోత్సహించడము, ఎగుమతులను మరింత ప్రోత్సహించడం. నర్చరింగ్ ఇన్నోవేషన్ అంటే ఇన్నోవేషన్ని ప్రోత్సహించడం, ఇన్నోవేషన్ ఇంపార్టెంట్ అన్నట్టు. అంటే 10 బ్రాడ్ ఏరియాస్ కనుక వస్తే మనకు ఒక మార్పు రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ ఎకానమీలో కీవర్డ్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ బడ్జెట్లో 7వ పాయింట్ ఏం చెప్తుందంటే, ఫర్ దిస్ జర్నీ ఆఫ్ డెవలప్మెంట్ కోసము ఇక్కడ నిర్మలా సీతారామన్ గారు కొన్ని బ్రాడ్ ఏరియాస్ని 10 అని చెప్పి, డెవలప్మెంట్ కోసము నేను కొన్ని ఏరియాస్ చెప్తున్నా అంటుంది. అంటే అభివృద్ధి జరగాలి అంటే నేను ఇక్కడ కొన్ని ఏరియాస్ చెప్తున్నా. ఏం ఏరియాస్? అవర్ 4 పవర్ఫుల్ ఇంజిన్స్. మన బడ్జెట్లో మన దేశానికి ఒక 4 ఇంజిన్ యంత్రాలని నేను పని చేపిస్తా అంటుంది. 4 ఇంజిన్స్ అంటే నడవడానికి 4 మేజర్గా ఇంజిన్స్ అంటుంది. ఏందా 4? అగ్రికల్చర్ ఒకటి, వ్యవసాయం ఒకటి, ఎంఎస్ఎంఈ ఒకటి, మైక్రో స్మాల్ మీడియా ఎంటర్ప్రైజెస్ ఒకటి, ఇన్వెస్ట్మెంట్ ఒకటి, పెట్టుబడి ఒకటి, ఎక్స్పోర్ట్స్ ఒకటి, ఎగుమతులు ఒకటి. పక్కగా ఇక్కడ మన క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీ ఉంది. యూనియన్ బడ్జెట్ 2025-26లో ఈ కింది వాటిలో ఒక 4 ఇంజన్స్ని ప్రయారిటీ ఇవ్వడం అనేది జరిగింది. కింది వాటిలో కాని ఇంజన్ ఏది అంటారు. అగ్రికల్చర్ అనేది ఒక సెక్టార్ మనకు తెలిసిందే. ఎంఎస్ఎంఈ అనేది ఇండస్ట్రీలో ఒక సబ్ సెక్టార్. ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా ఇన్వెస్ట్మెంట్ అండ్ డిఫరెంట్ పీపుల్ మీద, ఎకానమీ మీద, ఇన్నోవేషన్ మీద. ఎక్స్పోర్ట్, ఎగుమతులు, ఈ 4 అడగడానికి పాసిబిలిటీ ఉంది. గతంలో ఇలాంటివి ఉన్నప్పుడు అడిగిండు. అది గతంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1999 నుంచి 2004 మధ్యకాలంలో ఇలా బడ్జెట్ ఇంత స్ట్రాంగ్గా లేకపోయినా అప్పుడు కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో ఇన్నోవేషన్ బడ్జెట్స్ ఉంటాయి. అంటే జర భిన్నంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే బీజేపీ గవర్నమెంట్లో జర బడ్జెట్ల విధానము, వీళ్ళు ఇచ్చే ప్రయారిటీ విధానం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ కనుక గమనిస్తే, ది ఫ్యూయల్ అవర్ రిఫార్మ్స్, మన సంస్కరణలకి ఒక ఇంధనంగా ఉపయోగపడుతుంది. నేను గతంలో కూడా చెప్పాను, మరొకసారి ఇక్కడ 2030 నాటికి సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ని మనం అచీవ్మెంట్ చేయగలగాలి. మన సంస్కరణలు అనేవి తీసుకొస్తున్నాం. ఆ సంస్కరణలకి 2025-26 బడ్జెట్ ఒక ఇంధనంగా మనకు ఉపయోగపడుతుంది అని అంటున్నారు. ఎస్, ఇదే కాదు. నెక్స్ట్ ఈ జర్నీ ఆఫ్ డెవలప్మెంట్లో అవర్ గైడింగ్ స్పిరిట్ ఇంక్లూజివిటీ అంటున్నాడు. అవర్ గైడింగ్ స్పిరిట్ ఇంక్లూజివిటీ అంటున్నారు. అంటే మన గైడింగ్ యొక్క ప్రిన్సిపల్ ఏమని అంటే ఇంక్లూజివిటీ. నేను గతంలో కూడా చెప్పాను, ఇంక్లూజివిటీ అనే వర్డ్ ఎక్కడ ఉన్నా, ఇంక్లూజన్ అనే వర్డ్ ఎక్కడ ఉన్నా దాంట్లో ఫార్మర్స్ వస్తారు, ఉమెన్స్ వస్తారు, ఎస్సీస్ వస్తారు, ఎస్టీస్ వస్తారు, బ్యాక్వర్డ్ క్లాసెస్ వస్తారు, ట్రాన్స్జెండర్స్ ఉంటారు, చిల్డ్రన్స్ ఉంటారు. వీళ్ళందరూ వెనుకబడిన వర్గాలు, అందరూ వివిధ వర్గాల అందరినీ కూడా ఇంక్లూజన్ అనేది చేయాలి. అంటే వీళ్ళని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలని అర్థం. ఇక దీంట్లో D4 ఏంటంటే డెస్టినేషన్, మనం ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నాం అంటే
వికసిత్ భారత్ ఉంటుంది. వికసిత్ భారత్ అనేది హిందీ వర్డ్. ఇంగ్లీష్లో ఏమంటారంటే డెవలప్డ్ ఇండియా అంటారు. తెలుగులో అభివృద్ధి చెందిన భారతదేశం కావాలి. అంటే 2025-26 బడ్జెట్లో జర్నీ ఆఫ్ డెవలప్మెంట్, మన అభివృద్ధి యొక్క ప్రయాణం ఎంతవరకు వెళ్ళాలి అంటే, ఈ అభివృద్ధి ప్రయాణం మనం వెళ్ళే క్రమంలో 4 ఇంజిన్స్ని తీసుకున్నాము. అవి అగ్రికల్చరు, ఎంఎస్ఎంఈలు, ఇన్వెస్ట్మెంట్, ఎక్స్పోర్టు. మన సంస్కరణలకి మన ఇంధనంగా ఉపయోగపడగాలి. ఇంక్లూజివిటీ చేయాలి అంటే ఇంక్లూజివిటీలో ఈ నారి ఉంటుంది, అన్నదాత ఉంటాడు, యూత్ ఉంటాడు, గరీబ్ ఉంటాడు. 2047 నాటికి మనం ఒక డెవలప్డ్ కంట్రీగా చేయాలనేది. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు, జర్నీ ఆఫ్ డెవలప్మెంట్లో లేని అంశాలు ఏవి, జర్నీ ఆఫ్ డెవలప్మెంట్లో ఉన్న అంశాలు ఏవి అని మనకు ప్రశ్న అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. యూనియన్ బడ్జెట్ 2025-26 ఎట్లుందంటే ఒక రీసెర్చ్ ఆర్టికల్ లెక్క ఉన్నది, ఒక పరిశోధన ఆర్టికల్ లెక్క లోతుగా. ఇది సామాన్య ప్రజలకు కూడా అర్థం కాదు. నాకు తెలిసి ఒక పీజీ ఎకానమీ చేసినోడు కూడా ఇది అర్థం కాదని నేను అనుకుంటున్నాను. అంటే నాకున్న విషయ పరిజ్ఞానం, నాకున్న చిన్న విషయ పరిజ్ఞానం ప్రకారం ఇది అంత సింపుల్గా అర్థం కాదు అని అనుకుంటున్నాను. బడ్జెట్ ఏంది అని అర్థం కావాలంటే రోజుకొక 7-8 గంటల చొప్పున నెల రోజులు పట్టుకున్నా కూడా దాని యొక్క డెప్త్నెస్ అనేది అర్థం కాదు అని నా ఉద్దేశం. ఇక 8వ అంశం కనుక గమనిస్తే ఏం చెప్తుంది ఏమో అంటే, దిస్ బడ్జెట్ ఎయిమ్ ఈజ్ టు ఇనిషియేట్ ట్రాన్స్ఫర్మేటివ్ రిఫార్మ్స్ అక్రాస్ ది 6 డొమైన్ అని. ఇది చాలా పెద్ద పదం. ఇది ఏమంటుందంటే ఈ 2025-26 బడ్జెట్ మేము ఒక పెద్ద రీఫార్మ్స్ని తీసుకొస్తున్నాం. ఆ రీఫార్మ్స్ 6 డొమైన్స్లో ఉన్నాయి అంటుంది. 6 డొమైన్స్ అంటే మేజర్ డొమైన్ రంగాలు, ఒక బ్రాడ్ రంగాలు ఒక 6 ఉన్నాయి అంటుంది. మిత్రులారా, ఇక్కడ చాలా జాగ్రత్త. ఎగ్జామినర్ క్వశ్చన్ అడిగినప్పుడు యూనియన్ బడ్జెట్ 2025-26లో ఒక 6 డొమైన్స్ అన్నారు, అవి ఏంటి అంటారు. కాబట్టి దట్ వర్డ్ ఈజ్ ద డొమైన్, వర్డ్ ఈజ్ ఎ కీవర్డ్. లేదంటే యూనియన్ బడ్జెట్లో ఒక 10 బ్రాడ్ ఏరియాస్ ఉన్నాయి, ఒక 10 విశాలమైన అంశాలు ఉన్నాయి. ఆ 10 విశాలమైన అంశాల్లో కింది వాటిలో ఏది కాదు అంటాడు. లేదంటే యూనియన్ బడ్జెట్ 2025-26లో ఈ జర్నీ ఆఫ్ డెవలప్మెంట్, అభివృద్ధి 2047 భారతదేశ అభివృద్ధి చెందిన దేశంగా చెప్పే క్రమంలో ఆ జర్నీ ఆఫ్ డెవలప్మెంట్లో ఒక 4 ఉన్నాయి, అవి ఏంది అంటాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ 6 డొమైన్ ఏరియాస్ రానున్న 5 సంవత్సరాల్లో, మా ప్రభుత్వం రానున్న 5 సంవత్సరాలు అంతకుముందు నేను లాజిక్ చెప్పాను మీకు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఈ వీడియో కన్నా ముందు వీడియో క్లాస్లో ఉంటుంది. వీడియోలో 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీ బ్రెయిన్లో ఉంటే బడ్జెట్ని, ఎన్విరాన్మెంట్ని లింక్ చేసి మీకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి బీ కేర్ఫుల్. ఈ రానున్న 5 సంవత్సరాలంటే 2030 నాటికి గ్రోత్ పొటెన్షియల్, గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఈ 6 డొమైన్లో ఉంటుంది అంటున్నాను. అంటే వృద్ధి యొక్క సామర్థ్యము కానీ, ప్రపంచంతో మనం పోటీ పడే కాంపిటేటివ్నెస్ కానీ రానున్న 5 సంవత్సరాల్లో 6 డొమైన్ ఏరియాస్లో ఉంటుంది. ఫస్ట్ నేను ఈ 6 డొమైన్ పేరు చెప్పేస్తా, ఆ తర్వాత డొమైన్ మీద కొంత అనాలిసిస్ చెప్తాను. ఒక డొమైన్ ఏరియా ఏంటంటే ట్యాక్సేషన్, పన్నులు. సెకండ్ డొమైన్ ఏరియా ఈజ్ ద పవర్ సెక్టార్. 3వ డొమైన్ ఏరియా అర్బన్ డెవలప్మెంట్. 4వ ఏరియా మైనింగ్. 5వ ఏరియా ఫైనాన్షియల్ సెక్టార్. 6వ ఏరియా రెగ్యులేటరీ రిఫార్మ్స్. 6వ ఏరియా రెగ్యులేటరీ రిఫార్మ్స్. బీ కేర్ఫుల్. ఈ 6 డొమైన్ ఏరియాస్ గుర్తుపెట్టుకోవాలి.
తెలుగు మీడియం అభ్యర్థులు కూడా ట్యాక్సేషన్ అంటే తెలుగులో పన్నుల విధానం, పవర్ సెక్టార్ అనేది పవర్ సెక్టార్గానే మీరు గుర్తుపెట్టుకోవాలి. పవర్ రంగం, శక్తి రంగం అని అర్థం. అర్బన్ డెవలప్మెంట్ అంటే పట్టణ అభివృద్ధి, మైనింగ్ అంటే మైనింగే. ఫినాన్షియల్ సెక్టార్ అంటే ఫైనాన్షియల్ రంగం అని గుర్తుపెట్టుకోవాలి. రెగ్యులేటరీ రీఫార్మ్స్ అంటే రెగ్యులేటరీ సంస్కరణలు. ఈ 6 డొమైన్స్ గుర్తుపెట్టుకోగలగాలి. ఇప్పుడు నేను ఈ ఒక్కొక్క డొమైన్ మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే సెక్టార్ వైజ్ డివైడ్ చేసుకోండి. ఆ డొమైన్ చెప్పింది ఎకానమీలో ఏ సెక్టార్లో వస్తుంది, లేదంటే ఏ సబ్జెక్ట్లో ఏ సెక్టార్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్యాక్సేషన్ తీసుకున్నారనుకో, పన్నుల విధానం తీసుకున్నారు. పన్నుల విధానం ఎకానమీలో 3 రంగాలు ఉన్నాయి కదా, ప్రైమరీ సెక్టార్, సెకండరీ, టెరిషరీ సెక్టార్, ప్రాథమిక రంగము, ద్వితీయ రంగం, తృతీయ రంగం అని ఉంది కదా. ట్యాక్సేషన్ దేని కిందకి వస్తుంది? ట్యాక్స్లకు సంబంధించినది. ఓవరాల్ ట్యాక్సేషన్ వస్తుంది, అంటే మన సర్వీస్ సెక్టార్ లింకింగ్లో వస్తుంది ట్యాక్సేషన్. అందుకనే ట్యాక్స్ల యొక్క సంస్కరణలు చేశారు 2025-26 బడ్జెట్లో. ఇక రెండవ డొమైన్ ఏరియా పవర్ సెక్టార్. పవర్ సెక్టార్ అనేది దేంట్లోకి వస్తుంది? మనకు ఇండస్ట్రీకి వస్తుందా, సర్వీస్ సెక్టార్ వస్తుందా, ప్రైమరీ సెక్టార్ వస్తుందా? ఇది మనకు పవర్ సెక్టార్ అనేది ఇది సర్వీసెస్ కిందకి మనకు కనిపిస్తుంది. లింక్డ్ విత్ ఇండస్ట్రీ ఉన్నది పవర్ సెక్టార్. మూడోది ఏంటి? అర్బన్ డెవలప్మెంట్. అర్బన్ డెవలప్మెంట్ సాధారణంగా అయితే ఎకానమీలో ఉంటుంది అండ్ జియోగ్రఫీలో కూడా ఉంటుంది. అర్బన్ డెవలప్మెంట్ అన్నాడు కానీ రూరల్ డెవలప్మెంట్ అనలేదు. క్వశ్చన్ అడిగేటప్పుడు ఏమంటాడు? ఆ అర్బన్ డెవలప్మెంట్ దగ్గర రూరల్ డెవలప్మెంట్ పెట్టేస్తాడు, మనల్ని కన్ఫ్యూజ్ చేసేస్తాడు. పవర్ సెక్టార్ అనే దగ్గర పవర్ సెక్టార్ అనే వర్డ్ ఉంటుంది, ఎనర్జీ సెక్టార్ అంటాడు, మనల్ని కన్ఫ్యూజ్ చేసేస్తాడు. సారీ. ఇక మైనింగ్ రంగం. మైనింగ్ రంగం కనుక మీరు గమనిస్తే మైనింగ్ అనేది ఇది ఇంటర్లింక్డ్ అన్నట్టు, జియోగ్రఫీకి ఎకానమీకి ఇంటర్లింక్డ్ ఉంటుంది. కాబట్టి మైనింగ్ మీద క్వశ్చన్ పక్కా అడుగుతాడు. ఎందుకంటే మైనింగ్లో క్రిటికల్ మినరల్స్ అని ఉన్నాయి. ఆ క్రిటికల్ మినరల్స్ అనేవి ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీస్లో ఉపయోగించడం, వేరే వాటిలో ఉపయోగించడం, చిప్స్లో ఉపయోగించడం అనేది ఈ కంప్యూటర్ అంటే ఇండస్ట్రియల్ రివల్యూషన్కి సంబంధించిన అంశాల్లో రివల్యూషన్ 4.0 విప్లవం 4.0 రంగానికి ఉపయోగపడుతుంది. ఇక ఫైనాన్షియల్ సెక్టార్కి సంబంధించింది 5వ డొమైన్. 6వ డొమైన్ రెగ్యులేటరీ రిఫార్మ్స్. ఫైనాన్షియల్ సెక్టార్ అంటే మీకు ఇక్కడ బ్యాంకింగ్ రంగం కానీ ఫైనాన్స్ సంబంధించిన రంగాలకి సంబంధించింది. రెగ్యులేటరీ రిఫార్మ్స్ అంటే వివిధ రకాల నియంత్రణ సంస్థలు ఉన్నాయి చూడండి, రెగ్యులేటరీ రిఫార్మ్స్, ఆర్బీఐ లాంటివి. కొన్ని రకాల రెగ్యులేటరీ సంస్థని కంట్రోల్ చేయడం అనేది ఇవి 6 డొమైన్. మిత్రులారా, ఈ వీడియోలో మీకు 3 మేజర్ అంశాలు చెప్పడం జరిగింది. ఒకటేమో 10 బ్రాడ్ ఏరియాస్ ఏందనేది కీవర్డ్, ఇంకోటేమో డెవలప్మెంట్ 4 రకాల డెవలప్మెంట్ 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా చేయబోతున్నాం. ఆ జర్నీలో 4 డెవలప్మెంట్ ఏరియాస్ ఏంటి, 6 డొమైన్స్ ఏంది అనేది చెప్తున్నాం. ఇవి చాలా జాగ్రత్త, కంపల్సరిగా మనకి ఇక్కడ కన్ఫ్యూజన్ చేయడానికి నేర్చుకోవడానికి ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు. కానీ ఆ నేర్చుకున్నది మనకి ఎగ్జామ్లో కరెక్ట్ పెట్టినావా, కన్ఫ్యూజన్ లేకుండా పెట్టినావా అనేది ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ లేదని కాదు, కంటెంట్ చాలామంది చెప్తున్నారు ఇప్పుడు మార్కెట్లో. కానీ ప్రతి ఒక్క కంటెంట్ నేర్చుకుంటున్న వరకు బాగుంది, కానీ ఎగ్జామ్ హాల్లో నేర్చుకున్న కంటెంట్ని కరెక్ట్ ఎగ్జామ్లో ఆన్సర్ పెట్టేసి వస్తున్నామా లేదా, ఆ కన్ఫ్యూజన్ దగ్గర ఆగిపోతున్నాం. ఇప్పుడు అతిపెద్ద ఛాలెంజ్ స్టూడెంట్కి ఏంటంటే చదువుతున్నాడు, వింటున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ ఎగ్జామ్ హాల్లో మాత్రం పూర్తిగా కన్ఫ్యూజన్ అవుతున్నాడు. ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ పెట్టగలిగి రావడమే ఇప్పుడు పోటీ పరీక్షల్లో ఉన్న అతిపెద్ద సీక్రెట్, అతిపెద్ద సక్సెస్. అదే దాన్ని జయించినోడికి ఇక తిరుగులేదు అన్నట్టు.
ఆ కన్ఫ్యూజన్ చేయకూడదనే ఉద్దేశంతోనే నా క్లాసులు మీకు ఉపయోగపడతాయి అని నేను ఈ ఉచితంగా చేస్తున్న క్లాస్కి ఆశిస్తున్నాను.